స్వర్గానికి పంపండి, స్వర్గంలో ఫలానా ధర్మంలో ఈయన ఉండేటట్టుగా ఇంద్రునికి కబురు పంపండి అని చెప్పాడు యమధర్మరాజు. అంటే అర్థం ఏంటంటే, తల్లిని సేవించిన, తండ్రిని సేవించిన వీరిద్దరిని ప్రేమగా చూసుకొని గుండెల్లో పెట్టుకొని కాపాడి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందిన కూడా గురుధర్మంలో పరిపూర్ణం కాకపోతే మళ్ళీ పుడతారు. తల్లిని ప్రేమించాలి, కంటికి రెప్పవలే చూసుకోవాలి. మన జన్మకు వాళ్ళు కారణం కాబట్టి వాళ్ళ జన్మకు నోకలు చెల్లేంత వరకు, కాలం వాళ్ళ ఆకు తెంపేసేంత వరకు వాళ్ళని మంచిగా చూసుకోవాలి. నీ కడుపులో పుట్టిన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటావో వాళ్ళని అట్టనే చూసుకోవాలి. నీకు వాళ్ళు జన్మనిచ్చారు, నీవు నీ పిల్లలకు జన్మనిచ్చావు. నీకే వాళ్ళు జన్మనియకుంటే నీ పిల్లలు ఎట్టకేళ్ళు వస్తుండ్రి? ఇలా గురుధర్మంలో పరిపూర్ణమైన వాళ్ళ యొక్క జన్మలు స్వర్గంలో రాయబడతాయి. అందుకే పెద్దలు ఏం చెప్పారు, తల్లితో ఒకవేళ తప్పు చెప్తే చెప్పప్ప, కన్నపేవు కదా క్షమిస్తుంది. తండ్రితో కూడా ఒక మాట చెప్తే చెప్పప్ప, ఎంతైనా తండ్రి కదా నడుస్తుంది. గురువుతోనూ అబద్ధం చెప్తారు. అందుకే ఇప్పుడు చెప్పండి, కొత్త సమయం ఎంతమంది కడుపు కాల్సింది? ఇప్పుడు చేతులు తక్కువ